నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీరు ఎప్పుడు మురుకులు చేసినా ఇలా క్రిస్పీగా వస్తాయండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 2 రకాల మురుకులు చేస్తున్నామండి. ఒకటి పల్లి మురుకులు, ఇంకొకటి పుట్నాల పప్పుతో మురుకులు అండి. ఈ రెండు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే బేకరీని ఇంకా ఏ స్నాక్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లోనే వారం పాటు నిలువ చేసుకునే స్నాక్స్ ఈజీగా చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పిన కొలతలతో మీరు చేసినట్లయితే ఇక్కడ ఎలా క్రిస్పీగా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కాకపోతే లైక్స్ పడడం లేదండి. నేను ఈ వీడియోకి 3000 లైక్లు టార్గెట్ పెడుతున్నానండి. ఎంత ఫాస్ట్ గా లైక్లు వస్తాయో చూద్దామండి. మీకు నాకు ఒక డీల్ అండి, మీరు ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో నేను ఒక మంచి రెసిపీ మీకు చేసి చూపిస్తానండి. ముందుగా మనం బియ్యం కడుక్కొని ఎండకేసుకొని పొడి పిండి చేసుకుందామండి. నేను ఇక్కడ రేషన్ బియ్యంతోనే చేస్తున్నానండి మురుకులు. ఇప్పుడు దీన్ని బాగా 5-6 సార్లు బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే రేషన్ బియ్యం కదా, డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి బాగా కడిగి మనం ఎండకి వేసుకుందామండి. ఇది అరిసెల్లాగా కాదండి, బియ్యం నీళ్ళలోనే అట్లా వడగేసేసి తేమగానే పొడి కొట్టించుకొని వచ్చేకి. ఇది మురుకులకండి కాబట్టి మనం కడిగేసి నానపెట్టే పని లేదండి. అరిసెలకైతే మినిమం 4 గంటలు 5 గంటలు నానపెడతాం కదా, దీనికి నానపెట్టే పని లేదండి. ఇలానే నీళ్ళు పోసి కడిగేసి నీళ్ళంతా ఒడిగినిచ్చేసి ఎత్తుకొని పోయి ఆరపెట్టేయాలండి. అరిసెలకైతే నీళ్ళలో ఆరపెడతామండి. ఈ మురుకులకు వచ్చి ఎండలో ఎండ పెట్టేసి మురుకులు చేసేదండి. బియ్యం అనేది బాగా కడుక్కోవాలండి మురుకులకి, అప్పుడే మురుకులు బాగుంటాయి. ఇంకా నేను 3 సార్లు కడుక్కుంటానండి. బియ్యం అయితే కడుక్కునేసినామండి. ఇప్పుడు బియ్యం ఎండబెట్టుకుందాము. ఇలా ఎండబెట్టుకుని పొడి కొట్టుకుంటే అక్కి రొట్టెకి అన్నిటికీ అవుతుందండి. ఈ పౌడర్ అనేది బాగా ఎండినాక మనము పౌడర్ చేసుకోవాలండి. అలానే కొట్టుకొచ్చినామంటే పిండి పాడైపోతుంది. బియ్యం ఎండపెట్టేటప్పుడు కూడా వైట్ బట్టే వేయండి. కలర్ ఏమైనా వేసినారనుకోండి బియ్యం అనేది కలర్ తిరిగిపోతుందండి. అది కలర్ పోయేలాగా ఉన్నిందనుకో ఆ బియ్యానికి అంతా కలర్ అంటుకుంటుంది. కాబట్టి వైట్దే వేసుకోండి. నీళ్ళు లేకుండా వేసినామంటే బియ్యం అనేది బిన్నె ఎండిపోతుందండి. ఇప్పుడు పల్చగా నెరుపుకునేద్దాము. మధ్యలో వచ్చి కూడా మనం నెరుపుకోవాలండి. ఎండ బాగున్నప్పుడు బిన్నె ఎండిపోతుంది. టేబుల్ పైన వేసానండి. గాలికి ఇది ఎగిరిపోతా అంటే పాప టెక్నిక్ నేర్పించిందండి. క్లిప్పులు వేసేయండి మమ్మీని. 4 పక్కల 4 క్లిప్పులు వేసేసాను. గాలికి అది బట్ట అనేది ఎగరకుండా ఉంది. మధ్యలో బియ్యము నెరుపుకోవాలండి. కిందది పైకి పైది కిందకి వచ్చేలాగా. బాగా తేమ అయితే ఏం లేదండి, బాగా ఈడ్చేసింది. ఎండలో వేసుకుంటేనే అండి మనకు బాగుంటుంది. చూడండి, ఈ మాత్రం ఎండితే కూడా కొట్టుకొని వచ్చేయచ్చండి. కాకపోతే ఈ పిండిని స్టోర్ చేసేదానికి కాదు. అదే బాగా ఎండి నాకు కొట్టుకొచ్చినామంటే మనము 6 నెలలైనా స్టోర్ చేసుకోవచ్చండి. అంతే అండి. దీన్ని ఒకసారి ఇట్లా వచ్చి అప్పుడప్పుడు ఇట్లా కలుపుకొని పోతామంటే బియ్యం అనేది కింద బియ్యం పైకి, పై బియ్యం అనేది కిందకి వస్తుంది. ఫాస్ట్గా ఎండుతుంది. చూడండి, బియ్యం అయితే తేమ లేదు, చేతికి కూడా ఎక్కడ తేమ అనేది అంటలేదండి. చూడండి, మన బియ్యం అయితే ఎండిపోయినాయి. ఈ మాత్రం ఎండితే సరిపోతుందండి. బియ్యం అనేది పట్టుకుంటే తేమ కానీ లేదండి ఎక్కడ నిలుస్తాను లేదు, అంత ఎండిందండి బియ్యం అనేది. మన ఎండి బియ్యం ఎలా ఉంటుందో అలా ఎండిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మిషన్కి వెళ్ళి కొట్టించుకొస్తానండి. పిండి అయితే కొట్టించుకొని వచ్చేసినామండి. మనం ఇంట్లోనే కడిగి ఎండకు పెట్టి పొడి కొట్టుకొచ్చిందండి. బాగా వచ్చింది పిండి కూడా. ఇంకొకటండి, ఇలా కొట్టించుకునేకి మాకు టైం లేదక్క అనే వాళ్ళైతే మన రెడీమేడ్ ప్యాకెట్ దొరుకుతుంది కదండి పొడి పిండి, ఆ పిండి తెచ్చి కూడా యూజ్ చేసుకోవచ్చండి. అది కానీ చాలా బాగా వస్తుందండి. మనం ఇక్కడ 2 రకాల మురుకులు చేస్తున్నామండి. ఒకటి పల్లీలతో, ఇంకొకటి పుట్నాల పప్పుతో అండి. వీటితో పాటు నల్ల నువ్వులండి, మనం వైట్ వస్తుంది కదా అలాంటివి నల్లవి తీసుకున్నాము. అలాగే వాము అండి, మనం మిర్చి బజ్జీలకు వేస్తాం కదండి వాము, ఆ వామే అండి వేస్తున్నది. ఆ వాము పల్లీలు మురుకులకు వేసేదాని వల్ల స్మెల్ సూపర్గా ఉంటుంది, అలాగే టేస్ట్ను బాగుంటుందండి. ముందుగా పల్లీలు వేయించుకుందాము. ఈ పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. పల్లీలు అనేది కలర్ కూడా తిరగకూడదండి, మనకు చూడడానికి తెల్లగానే ఉండాలి, అట్లాగే వేగిండాలండి. అట్లా వేయించుకోవాలి. ఏమారకుండా కలుపుతూనే ఉండాలండి. ఇంకొకటి అండి, పల్లీలు మనం చట్నీకి వేయించినట్లు బాగా వేయించాల్సిన అవసరం లేదండి. ఒక ముక్కాల భాగం వేగితే సరిపోతుందండి. ఎందుకంటే మనం మురుకులు డీప్ ఫ్రై చేస్తాం కదండి, కాబట్టి ముక్కాల భాగం వేగితే సరిపోతుందండి. చూడండి, 3 నిమిషాలుగా వేయిస్తూనే ఉన్నానండి. మన చట్నీకి వేయించినట్లు పైన కలర్ రాలేదండి, ఇలానే రావాలండి. ఎక్కువ కలర్ రాకూడదు, అలాగే ఎక్కువను వేగకూడదు. ఇంకొక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆపేద్దాం. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఎక్కడ చూడండి మన గింజలు అనేది కలర్ తిరగలేదు, ఇలానే ఉండాలండి. ఇప్పుడు ఇది బాగా చల్లారి నుంచి మనము మిక్సీ పట్టుకుందాం.
ఇక్కడ నేను మురుకులకి పిండి కలిపేదానికి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. నీళ్ళు కూడా పెట్టేసినాను. ఈ నీళ్ళు కూడా బాగా కాగాలండి. బాగా కాగినాక కలిపితేనే పిండి అనేది బాగుంటుంది, మురుకులు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. కాబట్టి ఇలా వేడి నీళ్ళు కాంచుకొని పిండి కలుపుకోండి. పల్లీలు కూడా చల్లారిపోయినాయండి. ఇలా అంటే ఇట్లా పొట్టు రావాలండి, చూసారా ఇట్లా రావాలండి, అప్పుడే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది. ఇక్కడ నేను పొట్టు అయితే తీయలేదండి, ఇలానే వేస్తున్నాను. మీకు కావాలంటే తీసేయండి, ఇలా వేస్తేనే బాగుంటుంది. నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూసినానండి, పల్లీ మురుకులు చేసింది తక్కువ ఉందండి. కాకపోతే మా పక్క వచ్చి పల్లీల మురుకులు ఎక్కువ చేస్తారండి. నెక్స్ట్ టైం నేను మీకు ఉద్దిపప్పు మురుకులు కూడా చేసి చూపిస్తానండి, అవి చాలా బాగుంటాయి. కాకపోతే మనకి మామూలుగా చేసుకునేది పుట్నాల పప్పుతోనే కదండి, కాబట్టి పుట్నాల పప్పు ఇలాగా పల్లీల మురుకులు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి. మనం పల్లీలు కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చూడండి పల్లీలు అనేది ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనం ఎక్కువ వేయించలేదు కదండి, కాబట్టి మెత్తగా చేసేదాని వల్ల ఇట్లా ఈ నూనె ఉంది కదా, ఇది కొంచెం ముద్దుగా అయిందండి. ఇదేం కాదండి, ఈ పల్లీల మురుకులకి నూనె కూడా తక్కువ ఇడిస్తుందండి. మన పల్లీ మురుకులకి మెజర్మెంట్ అండి, 3 గ్లాసులు పొడి బియ్యం పిండి తీసుకున్నట్లయితే 1 గ్లాసు పల్లీల పౌడర్ తీసుకోవాలండి. అది కరెక్ట్ మెజర్మెంటు. 1 2 3 1 గ్లాస్ ఫుల్గా పల్లీల పౌడర్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోనే వేసేద్దాం. రుచికి సరిపోయినంత కారం. మీరు పల్లీలు వేయించుకొని పొడి కొడతారు కదండి, అప్పుడు మిరపకాయలు అయినా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ కారం పొడినే వాడుతున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. మన పల్లీల మురుకులకి వామ్ వేస్తేనే చాలా బాగుంటుందండి, కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. మన పుట్నాల పప్పు మురుకులకి అయితే దీంతో అర్థం వేసుకుంటే సరిపోతుందండి. మీకు ఆప్షన్ అండి, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వద్దంటే ఆపేయచ్చండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా నలిపి వేసుకుందాం. ఇది చేసేదాని వల్ల స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి, అంత బాగుంటుందండి. ముందుగా దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు వేడి నీళ్ళు కాంచి పెట్టేసినానండి. ఇది చాలా ఉడుగ్గాను పోయాల్సిన అవసరం లేదండి, కొంచెం ఎచ్చగా ఉన్నా సరిపోతుంది. కాకపోతే నీళ్ళు అనేది బాగా కాగి చల్లారిపోయినా పర్లేదండి. కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకుందామండి. పిండి అనేది కొంచెం వేడిగానే ఉందండి నీళ్ళు, కాబట్టి ఫస్ట్లో మనం గరిటెలో కలుపుకుందాము. పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన పల్లీల మురుకులకి బటర్ కానీ నూనె కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి, అలానే బాగా వస్తుంది. పల్లీల మురుకులు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసినట్లయితే మళ్ళీ చేయాలనిపిస్తుందండి, అంత బాగుంటుందండి. ఎక్కడ పొడి పిండి లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మన పల్లీల పిండి వచ్చి కొంచెం బంక్ వచ్చినట్లు వస్తుందండి, అదే పుట్నాలది అయితే రాదండి. ఎందుకంటే పల్లీలు మనం మిక్సీకి వేస్తాం కదా, కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, కాబట్టి కొంచెం జిగురుగా వస్తుంది. చూడండి ఈ మాత్రం కలుపుకున్నామండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ముందుగా మనం పల్లీల మురుకులు చేసుకుందామండి. ఇలా చేతికి నీళ్ళు తడుపుకోవాలండి, అప్పుడు మనకు చేతికి అనేది ఎక్కువ అంటుకోదు. ఇలా మీకు ఎంత ముద్దు కావాలో అంత ముద్దు తీసుకోండి. చాలామంది నిండుకి వేసైనా తిప్పుతారండి, కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి అద్దానికి వేసుకొని తిప్పుకుంటారు కదా, అలా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇంత వేసుకున్నాను, చూడండి ముక్కాలకు వేసుకున్నాను. నేను యూస్ చేసే టెక్నిక్ జల్లిగంటి టెక్నిక్ అండి. దీనికి ఇట్లా ఆయిల్ పూసుకుందాము, అప్పుడు మనకు గట్టికి అనేది అంటుకోదండి. ఇప్పుడు మనకు మురుకులు ఏ షేప్లో కావాలో అంత వేసుకుందామండి. చూడండి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆయిల్ పూయడం వల్ల మనం వేస్తేనే మురుకు అనేది పడిపోయిందండి. ఈ టెక్నిక్ ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది 4వ మురుకు అండి. మనం ఒక్కసారికి వేసుకున్న పిండి వచ్చి 5 మురుకులు వస్తుందండి. ఆయిల్ అనేది ఎక్కువ కాగిపోయిందండి మనకి, కాబట్టి కొంచెం ఫాస్ట్గా కాలిపోతుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మురుకులంతా.
ఎక్కువ కాలిపోయిందంటే లోపల మెత్తగానే ఉంటుందండి. మంట నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. మనకి ఇక్కడ ఉడుకుతూ ఉంది కదా, ఈ నురగంతా కొంచెం ఆగినాక మనం తీసేయాలండి. అంతవరకు ఇలా తిప్పించుకోవాలి. మనం ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ అనేది బాగా కాగిందండి, కాబట్టి కలర్ వచ్చేసింది. ఈసారి వేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందామండి. ఇప్పుడు ఇంతసేపు ఎలా వేసుకున్నామో అలానే వేసుకుందాము. మనం ఇక్కడ వేసేసి ఉంటాం కదండి, అప్పుడు మన చేతులు ఖాళీ ఉన్నప్పుడు ఈ పిండి అనేది దీనికి నింపుకోవాలండి. అప్పుడు ఈజీగా అవుతుంది, ఫాస్ట్గానే అవుతుందండి. మనం పిండి కరెక్ట్గా కలపడం వల్ల ఈజీగా అవుతుందండి. గట్టిగా కలిపేదాని వల్ల పిండి ఇలా ఒత్తుకునే కష్టమవుతుందండి, కాబట్టి మీరు చూసి కలుపుకోండి. ఇప్పుడు మనం వేసేసాం కదండి, ఒక్కసారి దీనికి ఇలా నూనె అప్లై చేసి పెట్టినామంటే మనకి ఇంకోసారి వేసే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వేసాం కదా, ఫస్ట్ వేసింది నెమ్మదిగా ఇలా తిప్పుకుందాము. మనం వడ తీస్తాం కదండి, గొడుగు కమ్మిలాగా వస్తుంది, అందులో అయితే ఇంకా ఈజీగా వస్తుందండి. ఇలా ఒకటొకటే ఇలా తిప్పించుకుందాము. ఇలా ఒక 2-3 సార్లు తిప్పించుకున్నామంటే సరిపోతుందండి. ఈ నురగంతా ఆగిందంటే మనకు మురికి అనేది వేగినట్లే అండి. ఇప్పుడు ఒకసారి తిప్పించుకుందామండి. ఈ విధంగా మీరు పల్లి మురుకులు చేయండి. ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి. అంత బాగుంటుందండి ఈ పల్లి మురుకులు అనేది. పరపరపర అనేది క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇంకోటండి, మనం ఫస్ట్ వేసాం కదా, అప్పుడు నూనె అనేది ఎక్కువ కాగిందండి, కాబట్టి ఈ కలర్ వచ్చింది. ఇంకా కొంచెం కలర్ తగ్గుతుందండి, మనకి ఈ కలర్లో వస్తుందండి మురుకు అనేది. మూడోసారి తిప్పించుకుంటున్నాము. ఇంకొంతసేపు కాలితే తీసేస్తాం. మంట అనేది మీడియంగా పెట్టుకొని కాల్చుకున్నట్లయితే మనకు మురుకు అనేది కలరు రాదు, అలాగే క్రిస్పీగాను వస్తుందండి. చూడండి, మన బుడగలు కూడా తగ్గిపోయినాయండి, కాలిపోయి వచ్చింది. ఇప్పుడు మురుకులు తీసేద్దాం. పల్లీల మురుకులు తీసేటప్పుడు ఈ కలర్ ఉంటుందండి, చల్లారినాక ఇంకొంచెం కలర్ తిరుగుతుంది. మనం మురుకులు వేసేసాం కదండి, మధ్యలో మనం ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇట్లా మధ్యలో ఇట్లా తిప్పించుకోవాలండి. మా అమ్మ అయితే ఏం చేసేదండి, ఇలా ఒకటొకటే తిప్పేది కష్టమవుతుంది అనేసి మురుకులు తిప్పుతాం కదా, అందులోకి వేసుకొని ఇట్లే రౌండ్గా తిప్పేసేదండి. మళ్ళీ దాన్ని ఇట్లా నలిపేస్తుంది, అంటే చిన్నగా మన చకోడి ఇలా వస్తుంది కదండి, ఇలా చేసేది అమ్మ, అట్లా చేస్తుందండి. చూడండి, కాలిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు అమ్మ పిండినట్లుగా పెద్ద మురుకుగా పిండుతామండి, కాకపోతే ఆయిల్లో పిండేటప్పుడు భయం వేయచ్చు కదా, అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు. ఇది ఈజీగానే ఉంటుంది, సేఫ్టీగానే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు తిప్పించుకుందామండి. చూడండి, మన పెద్ద మురుకు అంతే అండి. ఈ వైపు కాలిందంటే తీసేద్దాము. చూడండి, కాలిపోయిందండి. చూసారా, ఒకే మురుకు. దీన్ని నలిపేసేదండి, చిన్న చిన్న చకోడీలాగా వస్తుంది. పల్లీల మురుకులు ప్రాసెస్ చూసాం కదండి, ఇప్పుడు పుట్నాల పప్పు మురుకులు చూద్దాము. కాకపోతే దీనికి వేరే మెజర్మెంట్, దానికి వేరే మెజర్మెంటు, దానికి వేసే ఐటము కొన్ని దీనికి వేసేలేదు, దీనికి వేసినవి దానికి వేసేలేదండి, కాబట్టి రెండు వేరే వేరేలాగా ఉంటుంది. చేస్తే మాత్రం తినేకి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు పుట్నాల పప్పు మిక్సీ పట్టేద్దామండి. పుట్నాల పప్పుకి నీళ్ళే వేయకుండా పొడి పొడిగా మెత్తగా నున్నగా అవ్వాలండి.
చూడండి ఇలా బాగా నున్నగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నట్లయితే జల్లి పెట్టే పని కూడా లేదండి. ఇలానే వేస్తున్నాను నేను. ఇక్కడ నేను మురుకులకి పిండి కలిపేదానికి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. నీళ్ళు కూడా పెట్టేసినాను. ఈ నీళ్ళు కూడా బాగా కాగాలండి. బాగా కాగినాక కలిపితేనే పిండి అనేది బాగుంటుంది. మురుకులు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది కూడా అంతే అండి. 3 గ్లాసులు పిండి తీసుకుంటే 1.5 గ్లాసు పుట్నాల పప్పు పొడి తీసుకుంటున్నామండి. మీరు పుట్నాల పప్పు తీసుకున్నట్లయితే ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే మన పౌడర్ కొట్టక ముందు తీసుకున్నట్లయితే మన కరెక్ట్ మెజర్మెంట్ రాదండి. కాబట్టి మీరు పౌడర్ కొట్టినాకనే మెజర్మెంట్ తీసుకోండి. 1 2 3 గ్లాసులు వేసామండి ఇందులో. అలాగే 1.5 గ్లాసు మన పుట్నాల పప్పు పొడి తీసుకుందామండి. 1 అలాగే అర్ధ గ్లాసు. ఇందులో కొద్దిగా బట్టరు. ఇందులోకి ఒక 3 స్పూన్లు వేడి నూనె పోస్తున్నానండి. నూనె పోసిన తర్వాత ఇలా కలుపుకునేయాలండి. ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపోయినంత సాల్టు, అలాగే ఇందులోనే నల్ల నువ్వులు. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి. నల్ల వేస్తే బాగా కనిపిస్తూ ఉంటుంది, అందుకే ఇది వేస్తున్నాను నేను. మనం పల్లీలు మురుకులకు వేసాం కదండి, దానికన్నా తక్కువగా వామ్ వేసుకోవాలండి. ఇలా నలిపి వేసుకోవాలి. అది కూడా ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఇంకొకసారి బాగా కలుపుకుందాము. మీరు నూనె బదులు బట్టరే వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకుందామండి. నీళ్ళు అయితే నేను కొలతలు చెప్పలేనండి, ఎందుకంటే ఎండిపిండి కదా, కొంచెం ఎక్కువే లాగుతుంది. గరిటెతో కలుపుకుందాము. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం చల్లారినాక కూడా చేయి పెట్టి కలుపుకోవచ్చండి. వేడిగా ఉందని గరిటెతోనే కలిపినానండి ఇంతసేపు. ఇప్పుడు తీసేసి మనం చేత్తో కలుపుతామండి. చల్లారిందండి కొంచెము. మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చండి. ఏమైనా కారం ఉప్పు తక్కువగా ఉంటే కూడా వేసుకోవచ్చును. చూడండి, ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతుందండి. మీకు ఏమైనా మురుకులు తిప్పేటప్పుడు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. ఇలా రౌండ్గా కలుపుకొని ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టుకున్నారంటే మీకు పిండి అనేది గట్టిగా అవుతుంది. కావాల్సినప్పుడు కొంచెంగా తీసుకొని మురుకులు తవలో వేసుకొని మురుకులు తిప్పుకోవచ్చండి. మనం కలిపి పెట్టేసినాం కదా, ఒక 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనం వేసుకుందాము. చేతికి కొంచెం ఇలా నీళ్ళు తడుపుకోండి, అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. నేను అప్పుడే పల్లీలు వేసాను కదా, అందులోనే వేస్తున్నానండి. నేను అప్పుడే ఎంతైతే వేసానో అంతంతే వేసుకుంటున్నాను. దీనికి సేమ్ టెక్నిక్కే అండి. అప్పుడే గరిటె యూస్ చేసాం కదా, అలానే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి నూనె దగ్గర. నూనె కూడా అదే నూనె తీసుకున్నానండి. పల్లీలు కాల్చాం కదా, ఆ నూనె తీసుకున్నాను. వేరే నూనె అయితే యూస్ చేయలేదు నేను. ఇది కొంచెం సైజు పెద్దదిగా తిప్పినానండి. 3 మురుకులు వచ్చాయి. మనము వేసేసినాక ఇలా కొంచెం ఆయిల్ తడిపినట్లయితే మన రెండోసారికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మన మురుకులు అయితే వేసేసామండి. ఇప్పుడు అది కాలే కొంచెం టైం పడుతుంది కదా, ఆ లోపల మనము ఈ మురుకులు తవ్వు ఉంది కదండి, ఇందులోకి పిండి వేరే పెట్టుకునేద్దాము. ఇలా పెట్టేసినామంటే మన మురుకులు తీసిన తక్షణము ఇది వేసేయచ్చండి. చూడండి, ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తిప్పించుకుందాము. ఇంకొంతసేపు కాలాలి. చూడండి, కాలిపోయింది, తీసేద్దామండి. ఇలానే ఇవి కూడా వేసుకుందామండి. ఫస్ట్లో నాకు మురుకులు చేసేది రాదండి. ఎలా దీన్ని ఇట్లా పిండి వేసేది అనేసి నాకు రాకోకుండా ఉన్నిందండి. మళ్ళీ అమ్మ చెప్పిందండి, ఒకసారి ట్రై చేసినానండి, బాగా వచ్చిందండి.
మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి అప్పుడప్పుడు ఇలా చేసి ఇస్తానే ఉంటానండి పాపకి. పాప ఈవినింగ్ టైం ఇంటికి వచ్చినాక మమ్మీ ఏమైనా ఉంటే ఇవ్వు అంటుందండి తినేకి. కాబట్టి బేకరీని ఇంకా బయటని ఇంకా తెచ్చేదంతా లేదండి, మన ఇంట్లో కావాల్సినప్పుడు ఇట్లా చేసి పెడతా ఉంటాను. ఆమె ఇంటికి వస్తానే ఒక 2 మురుకులు ఇచ్చినంటే తినిందంటే ఆమెకి కొంచెం ఎనర్జీ వస్తుందండి. వేరే పనులు ఆమె చదువుకునేది అట్లా అంతా ఉంటుంది కదా, అవి చేసుకుంటుందండి. వస్తానే ఆమెకి ఏమైనా స్నాక్స్ అనేది ఒకటి ఇవ్వాలండి. చూడండి కాలింది, ఇప్పుడు తీసేద్దామండి. సేమ్ ప్రాసెస్సే అండి. మన పల్లీల మురుకులు చూపించినట్లుగా చూపించలేదండి, లెంత్ వచ్చేస్తుంది అనేసి. మీకు బోర్ కొట్టేస్తుందండి, స్కిప్ చేసి చూసేస్తారండి. కాబట్టి నేను ఇలానే చూపించాను. సేమ్ మనం పల్లీల మురుకులు ఎలా కాల్చుకున్నామో అలాగే కాల్చుకోవాలండి అంతా. చూడండి ఇప్పుడు మన మురుకులు చూద్దాం ఎలా వచ్చాయి అనేసి. ఇవి పుట్నాల పప్పు మురుకులు అండి, ఎలా వచ్చాయో చూస్తాము. చూసారా అండి ఎంత ముక్కలుగా అయిపోయిందో. ఊరికి అలా అంటేనే అంత బాగా వచ్చిందండి, చాలా క్రిస్పీగా ఉంది. అలానే మన పల్లీల మురుకులు చూద్దామండి. చూసారా పల్లీల మురుకులు కూడా ఎంత బాగా తునిగిందో. మన మురుకులు చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. మన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుందండి పల్లీల మురుకులు అనేది, మీరు ట్రై చేయండి. ఈ వీడియో ఎంతవరకు చూసినారంటే మీకు నచ్చే ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.